పక్కడ్బందీగా చేయండి అని చెప్పి మేము కొన్ని చర్యలు చేపట్టాం. ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య గారు ఇతర మిత్రులు కోర్టులో కేసు వేసి దీనికి ఒక డెడికేటెడ్ కమిషన్ వేయించాలని కొంతమంది బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. వెంబడే మా అధికారులు, మా ముఖ్యమైన వాళ్ళు వచ్చారు. సార్ దాంట్లో ఆర్డర్లో పెద్ద విషయం లేదు, మనం కంటెస్ట్ చేస్తే దాన్ని కొట్టేయచ్చు అని. కూర్చోండి అని టీ తెప్పించి అడిగిన, ఎందుకు కొట్టేపియాలని అడిగిన. అంటే మనం ఏదైనా ఈ బీసీల లెక్కలు వేసే దాంట్లో మనకి ఏమైనా ఆలోచన పరంగా చెయ్యొద్దు, చేసినట్టు నటించాలని ఏమన్నా ఉన్నదా అని అడిగిన అధికారులు. అంటే అది మీకే తెలవాలి కదా సార్ అన్నారు. మరి నాకు తెలిసినప్పుడు నేను నిర్ణయం చేస్తా, మీరు కొట్టేపిచ్చే దాని గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నారు? మనం ఈ లెక్క పక్కాగా తేల్చాలనుకున్నప్పుడు ఒకవేళ కోర్టు ఆదేశాలు ఇచ్చి డెడికేటెడ్ కమిషన్ ఏమన్నారు, ఎస్ ఆ డెడికేటెడ్ కమిషన్ వేసి దానికి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అది బీసీల నుంచే వేయండి అని వెంకటేశ్వరరావు గారు వాళ్ళ ఫాదర్ కాంట్రిబ్యూషన్ మీకు అందరికీ తెలుసు. సో పక్కగా పనిచేసే ఒక అతన్ని, ఒక ఐఏఎస్ అధికారిని డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్గా, వన్ మ్యాన్ కమిషన్గా, ఎందుకంటే చాలామంది నేస్థితి గందరగోళం అవుతుందని చెప్పి వేసి ఆయనకు టైం ఫ్రేమ్ ఇచ్చినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిన ఒక టైం ఫ్రేమ్ ఇచ్చిన, ఇన్ని రోజుల్లో ఖచ్చితంగా తేల్చాల్సిందే. కమిషన్లు ఏవేసినా నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు నడుస్తూనే ఉంటాయి, రిపోర్ట్లు మాత్రం రావు. చాలామంది కమిషన్ వేసిందంటే అది కాలగర్భంలో కలిసిపోతుందని ఒక అభిప్రాయం. నేను స్పష్టంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసేటప్పుడు టైం ఫ్రేమ్ పెట్టిన, కమిషన్ చైర్మన్ అపాయింట్ చేసినప్పుడు టైం ఫ్రేమ్ పెట్టిన. విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో 24/7 పనిచేయాలి. మీకు అన్ని వ్యవస్థల్ని అన్ని రకాలుగా అన్ని జిల్లా కలెక్టర్లకు సమాచారం ఇచ్చినాం. మీరు స్టేక్ హోల్డర్స్ సమావేశాలు పెట్టుర్రు, జిల్లాలలో సమావేశాలు పెట్టుర్రు, ఎవరెవరు వస్తారో కలవండి, సెక్రటేరియట్లో మీరు కలవండి, చీఫ్ సెక్రటరీ గారికి, అధికారులకు, అందరికీ, మంత్రులకు అందరికీ ఆదేశాలు ఇచ్చి కంటిన్యూస్గా మానిటరింగ్ చేసుకుంటూ వచ్చినాం. దాన్ని శాశ్వతంగా ఒక లాజికల్ కంక్లూజన్కు తీసుకెళ్ళాలి. అన్ని లెక్కలేసి అది మా దగ్గర దాచిపెట్టుకున్నా, లేకపోతే అన్ని లెక్కలేసి సమగ్ర కుటుంబ సర్వేలాగా ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ ఒక సీక్రెట్ డాక్యుమెంట్ కింద కాన్స్టిట్యున్సీలో గౌడ్లు ఎంతమంది ఉన్నారు, యాదవులు ఎంతమంది ఉన్నారు, లేకపోతే ముదిరాజులు ఎంతమంది ఉన్నారు లెక్క చూసుకొని రాజకీయ ప్రయోజనం పొందేసి దాన్ని దాచిపెట్టుకొని మళ్ళీ లాకర్లో పెట్టుకునే విధానం వద్దు. దీనికి ప్రాపర్గా లాజికల్గా దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలని ఆలోచన చేసి మొదటి రౌండ్ చేసిన తర్వాత మళ్ళా కొంతమంది చేసుకోలేరు. మాకు పారదర్శకత ఉన్నప్పుడు మళ్ళీ చేసుకుంటాం అంటే మనకు వద్దనేది ఏమున్నది. అందుకే రెండో విడత కూడా మళ్ళీ 15 రోజులు సమయం ఇచ్చిన. ఎవరైనా గతంలో చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే, దుర్బుద్ధి ఉండి చేసుకోని వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలియక చేసుకోని వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలిసినా సమయం దొరకకపోవడం వల్ల, వివిధ కారణాల చేత అందుబాటులో లేకపోవడం వల్ల ఇంకొంతమంది. దాన్ని ఇంకా పారదర్శకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం, మీరు జస్ట్ ఫోన్ చేస్తే మేము అధికారులను పంపిస్తామని. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫీసులలో కౌంటర్లు పెట్టినాం. చదువుకున్న వాళ్ళు ఆన్లైన్లో కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు, మీరు ఏడికి వెళ్ళాల్సిన పని లేదు. మీ ఆఫీస్లో ఉండే మీ కంప్యూటర్ నుంచే మీ డీటెయిల్స్ అప్లోడ్ చేయండి, మీ అన్ని వివరాలను కూడా సేకరిస్తాం. ఎందుకు అనంటే దీన్ని ఒక ట్రాన్స్పరెంట్ పక్కా డాక్యుమెంట్ చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. రేపు పొద్దుగాల ఏ స్క్రూటినీ వచ్చినా, ఏ పరీక్షకైనా మనం చేసే పాలసీ డాక్యుమెంట్ నిలబడాలనేది నా ఉద్దేశం. యాక్యురేట్గా ఉండాలి అనేది చూడండి. సెల్ఫ్ డిక్లేర్డ్ డాక్యుమెంట్ అది. ప్రభుత్వం వచ్చి ఏదో మేము కూర్చొని రాసుకపోయింది కాదు, మొత్తం డీటెయిల్స్ అన్ని మీతో రాసుకొని మీకు చదివి వినిపించి మీ సంతకం తీసుకొని ఆ పక్కన ఏ ఎన్యూమరేటర్ చేసిండో ఆ ఎన్యూమరేటర్ సంతకం తీసుకొని ఆ ఎన్యూమరేటర్ పక్కన సూపర్వైజర్ సంతకం కూడా, మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, టీచర్స్ని, దాదాపుగా 40-50 వేల మంది టీచర్లను, జనరల్గా ఇట్లాంటి వాటికి టీచర్లను వాడొద్దని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంటే కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి చెప్పి సంఘాలు అన్నిటిని పిలిపించు, హాఫ్ డే స్కూళ్ళు చేయి, హాఫ్ డే స్కూల్ చెప్తారు, మిగతా హాఫ్ డే వీళ్ళు పోతారని 50 రోజులు పక్కాగా పెట్టి 150 కుటుంబాలను ఒక బ్లాక్గా విడగొట్టిన. ఈ 150 కుటుంబాలనే ఒక ఎన్యూమరేటర్, రోజుకి 8 నుంచి 10 కుటుంబాలే. 50 రోజులు ఇవాళ పోతే మనం 8 కుటుంబాలని పోతే 4 కుటుంబాలు ఉంటే 4 కుటుంబాలు లేవు అనుకో, వదలకుండా 50 రోజులు టైం ఇచ్చినాం. పోయి ఇల్లు కూర్చొని ఫస్ట్ ఇంటికి స్టిక్కర్ లేపించినాం, ఫస్ట్ ఇండ్లను ఐడెంటిఫై చేసినాం, ఇండ్ల నమోదు తర్వాత వ్యక్తుల నమోదు చేయించినాం. వ్యక్తుల నమోదులో సెల్ఫ్ డిక్లేర్డ్ డేటా, నేను ఎందుకు పదే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 100% యాక్యురేట్ డాటా అని ఎందుకు చెప్పినామంటే, ఏ కూడా ఏదైనా అబద్ధం చెప్తాడు కానీ కుల అబద్ధం చెప్పడు.
ఎందుకంటే ఇది బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చేది. తప్పు ఎక్కడొస్తుంది? ఎవరైనా ఓసీలు ఉన్నాడు బీసీ చెప్పుకుంటాడు ఏమన్నా లాభం వస్తుంది ఏమన్నా ఆశతో, కానీ బీసీలు ఉన్నాడు ఓసీ అని చెప్పుకుంటాడా? నష్టం వాళ్ళకే కదా. అందుకే నేనేమన్నా ఇది పర్ఫెక్ట్ యాక్యురేట్ డేటా. దీన్ని మీరు అనుమానాలు, రాజకీయ పార్టీల అనుమానం వ్యక్తం చేస్తే పర్లేదు, ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్ డేటా రేవంత్ రెడ్డి చేస్తే రేపు చరిత్రలో రేవంత్ రెడ్డి ఉంటాడు. 10 ఏళ్ళు మేము ఉన్నా చేయలేదు, ఓ మంచి పని 10 నెలలనే ఆయన చేస్తే ఆయనకు మంచి పేరు వస్తుంది అనుకున్నప్పుడు ఎవరికైనా నా రాజకీయ ప్రత్యర్థులకు అట్లాంటి ఆలోచన ఉంటుంది, తప్పలేదు. నేను వాళ్ళని తప్పు పట్టను. వాళ్ళు అదే విధానంలో ఇప్పటివరకు ముందుకు వచ్చారు, ఇప్పుడు కూడా అట్లనే ఉంటారు. కానీ నిజంగా మీకోసం మనసు పెట్టి చాలా పర్ఫెక్ట్గా డాక్యుమెంట్ చేయాలన్న ఆలోచన.